లవ్ స్టోరీ పార్ట్ 1, 2 ఇప్పటివరకు చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. అలాగే నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని క్లాస్ రూంలోకి ఎంటర్ అయింది అంజలి. క్లాస్కి ఇంకా టైం ఉండటంతో స్టూడెంట్స్ ఎక్కువ మంది లేరు. ఒక డెస్క్ దగ్గర గీత, మేరీ కూర్చుని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హాయ్, నా పేరు అంజలి. స్టేట్ డివైడ్ అవడం వల్ల మా నాన్నకి హైదరాబాద్ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవడంతో కొత్తగా ఈ ఊరు వచ్చాం. ఇప్పుడే కాలేజీలో జాయిన్ అయ్యాను అని పరిచయం చేసుకుంది. హాయ్, నేను గీత, తను మేరీ. వెల్కమ్ టు అవర్ కాలేజ్ గీత అంది. నీ పేరు గీతానా? మా అక్కయ్య పేరు కూడా గీత తెలుసా? అంటే తన పూర్తి పేరు గీతాంజలి. నేను పుట్టాక తన పేరులో సగం తీసి నాకు పెట్టారు. మా ఇంట్లో తనని గీత అని, నన్నంజలి అని పిలుస్తారు చెప్పింది. అవునా అన్నట్టు తలూపారిద్దరు. వాళ్ళు మౌనంగా ఉండడంతో, ఇంకేమన్నా చెప్పండి మీ గురించి అని అడిగింది అంజలి. చెప్పుకోవాల్సినంత గొప్ప విషయాలేమీ లేవు. నీ గురించి చెప్పు అంది మేరీ. నా గురించి చెప్పమని మీరు అడగకుండా ఉండాల్సింది. అడిగారు కాబట్టి చెప్పడం నా బాధ్యత. నా పేరు అంజలి అని ఇప్పటికే మీకు తెలుసు. నేను అందగత్తెని. ఎంతని మాత్రం చెప్పలేను. మా అమ్మ మాత్రం ఇద్దరు హీరోయిన్స్ ని మిక్స్ చేసి నా బిడ్డ సౌందర్య రాశి అని అంటూ ఉంటుంది. చదువు విషయంలో చెప్పలేనుగాని మొత్తానికి తెలివైనదానినే. మా నాన్న మాత్రం ముద్దుగా మొద్దు అంటూ ఉంటారు. ఆడపిల్ల వయసు చెప్పకూడదన్నది శాస్త్రం కాబట్టి చెప్పను, బట్ టెంప్టింగ్ ఏజ్. ఇక నేను తక్కువగా మాట్లాడుతాను కాబట్టి వాగుడు కాయ అనే బిరుదు ఉంది. నా హాబీస్ చాలానే ఉన్నాయి. మనస్సులో ఏదన్నానుకుంటే వెంటనే చేస్తాను, లేదంటే నిద్ర రాదు. ఇక నాకు కొత్త పాత అనే మోహమాటం లేదన్న విషయం ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అంటూ లోడలోడ వాగుతున్న అంజలి మాటలకి బ్రేక్ పడింది. కారణం ప్రణయ్ క్లాసులోకి రావడంతో. ఏయ్, అతను మన క్లాసా? అడిగింది అంజలి. అవును, నీకు ప్రణయ్ తెలుసా? ప్రశ్నించింది గీత. అతని పేరు ప్రణయ. పేరు బాగుంది. ఇంతకు ముందే చూశానులే. లెక్చరర్ క్లాసులోకి రావడంతో మాటలకి బ్రేక్ పడింది. మొదటి రోజు కావడంతో క్లాస్ సరదాగా గడిచింది. అంజలిని క్లాస్కి పరిచయం చేశాడు లెక్చరర్. అంజలిని తమ క్లాస్లో చూసి సంతోషపడతారు చిట్టి, ఖాదిర్. పరిచయం చేస్తున్నప్పుడు క్లాస్ జరుగుతున్నంతసేపు ప్రణయ్ తనని చూస్తాడేమోనని గమనిస్తూ ఉంది అంజలి. ప్రణయ్ పట్టించుకోడు. బెల్ కాగానే లెక్చరర్ వెళ్ళిపోతాడు. ప్రణయ్ ఫ్రెండ్స్తో క్లాస్ బయటికి వెళ్ళిపోయాడు. అతడు బయటికి వెళ్ళాక ప్రణయ్ గురించి చెప్పు అని గీతని అడిగింది అంజలి. అతని పేరెంట్స్ హైదరాబాద్లో ఉంటారు. పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. ఇతనొక్కడే ఇక్కడ ఉండి చదువుతున్నాడు. హీ ఇజ్ అ నైస్ గాయ్ చెప్పింది గీత. చాలా వివరాలు తెలుసే, పైగా నైస్ గాయ్ అని సర్టిఫికేట్ ఇస్తున్నావు, లైనేస్తున్నావా? అంది అంజలి. అలాంటిదేమీ లేదు. ఓన్లీ ఫ్రెండ్ అంది గీత. సినిమా హీరోయిన్స్లా జస్ట్ వి ఆర్ ఫ్రెండ్స్ అని స్టేట్మెంట్లు ఇవ్వకు. నేను నమ్మను అంది అంజలి. గీత రెండు చేతులు జోడించి అతను నాకు అన్నయ్య లాంటివాడు ఓకేనా? అంది. అన్నయ్యా? అయితే ఓకే అంది అంజలి. దాని సంగతి వదిలెయ్యి. నువ్వేంటి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? మేరీ అడిగింది. బికాజ్ ఐ లవ్ హిమ్ చెప్పింది అంజలి. ఆ మాటకి మేరీ, గీత ఇద్దరూ అదిరిపడ్డారు. వాట్? కాలేజీకి వచ్చి గంట కూడా కాలేదు. పరిచయమన్నా లేదు. అసలు అతన్ని కలుసుకోలేదు. ఆశ్చర్యపోతూ అంది గీత. ఫిర్ బీ ఐ లైక్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ అంది అంజలి. ప్రణయ్ అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడడు. అమ్మాయిలే కాదు, ఎవరితో పెద్దగా కలవడు. మేము ఫస్ట్ ఇయర్ నుండి తెలుసు కాబట్టి, పైగా మాదంతా ఒకే బ్యాచ్ కాబట్టి మాతో కలుస్తాడు. అలాంటివాడు నీకు? మేరీ మాటలు పూర్తి చేయనీయకుండా అంజలి అడ్డుకుని, ఏంటి, మీదంతా ఒకే బ్యాచా? మరామాట ముందు చెప్పకుండా సొల్లు చెబుతూ కూర్చున్నారేం? ఇప్పుడు ప్రణయ్ ఎక్కడ ఉంటాడు అని అడిగింది. మేబీ క్యాంటీన్లో చెప్పింది గీత. అంజలి బ్యాగ్ భుజాన వేసుకుంది. అయితే చలో క్యాంటీన్. ఇప్పుడా? క్యాంటీన్కా? మేరీ అంది. ఏదో క్యాబరా డాన్స్కి రమ్మనట్టుగా అలా కంగారు పడతావేం? పదండి క్యాంటీన్కి వెళ్ళి ప్రణయ్ని నాకు పరిచయం చేద్దురుగాని అంటూ ఇద్దరిని క్యాంటీన్కి లాక్కెళ్ళింది అంజలి.
ఆ క్షణాన అంజలికి తెలియదు ఆ పరిచయం ఎంత ప్రమాదానికి దారి తీస్తుందోనని. క్యాంటీన్ అంతా స్టూడెంట్స్తో సందడిగా ఉంది. ప్రణయ్ కౌంటర్ దగ్గరికి వచ్చి కోక్ ఇమ్మని అడిగాడు. ప్రణయ్ ఆర్డర్ చేసిన కోక్ టిన్ని కౌంటర్ మీద పెట్టాడు క్యాంటీన్ కుర్రాడు. ప్రణయ్ దాన్ని అందుకునేలోపే దిలీప్ వచ్చి 50 రూపాయల నోట్ని కౌంటర్ మీద విసిరేసి ఆ కోక్ టిన్ని అందుకున్నాడు. ప్రణయ్ అతని ఎడమ చెయ్యి దిలీప్ చెయ్యి మీద వేసి గట్టిగా అదిమిపట్టి, ఇది నాది. నువ్వు వేరేది తీసుకో అన్నాడు. నీదా? దీనిమీద నీ పేరుందా? ఎగతాళిగా అన్నాడు దిలీప్. ముందు ఆర్డర్ చేసింది నేను. అది నాది. నువ్వు వేరేది తీసుకో అన్నాడు ప్రణయ్. బట్ నేను ముందు డబ్బులిచ్చాను దిలీప్ అన్నాడు. దిలీప్! మర్యాదగా చెపుతున్నాను, అది నాది వదిలెయ్యి. కొంచెం తీవ్ర స్వరంతో అన్నాడు ప్రణయ్. వదలను. ఏం చేస్తావ్? దిలీప్ అన్నాడు. అంతే. ఒక్క ఉదుటున తన కుడి చేత్తో దిలీప్ గొంతును పట్టుకుని అతడిని తోసుకుంటూ వెళ్లి గోడకి అదిమి పట్టాడు ప్రణయ్. ఎంత గట్టిగా అదిమి పట్టాడంటే వంట్లో ఉన్న రక్తమంతా మోహంలోకి చేరి నరాలన్నీ ఉబ్బి ఉగ్రరూపం దాల్చాడు ప్రణయ్. దిలీప్కి ఊపిరి ఆడటం లేదు. ఉడుము పట్టు పట్టాడు ప్రణయ్. విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంటే వీలు కావటం లేదు. ఇరువైపుల ఫ్రెండ్స్ వచ్చి విడదీయాలని ప్రయత్నించారు. ప్రణయ్ ఉడుము పట్టు వదల్లేదు. ఇంకొంచెం సేపు అలాగే ఉంటే దిలీప్కి ఊపిరి ఆడక ప్రాణం గాల్లో కలిసిపోయేదే. అంత ఆవేశంగా ఉన్నాడు ప్రణయ్. దిలీప్కి కూడా ప్రాణం పోయే పరిస్థితి అర్థం అవుతుంది. ప్రణయ్ ఉడుము పట్టుని విడదీయలేక చేతిలో ఉన్న కోక్ టిన్ని వదిలేయమని దిలీప్కి అరిచి చెప్పారు అతని ఫ్రెండ్స్. ఇంకా మూర్ఖంగా ఉంటే నిజంగానే ప్రాణం పోతుందనిపించి ఫ్రెండ్స్ సలహా పాటించి కోక్ టిన్ని వదిలాశాడు దిలీప్. అప్పుడుగాని ప్రణయ్ అతడి గొంతుని వదలలేదు. కోక్ టిన్ తీసుకున్న ప్రణయ్ అదే ఆవేశంతో కోక్ టిన్ని అరచేత్తో గట్టిగా నలిపాడు. టిన్లోంచి కోక్ బుస్సున బయటికి పొంగింది. నలిగిన కోక్ టిన్ని దిలీప్ మొహం మీద చూపిస్తూ, ఇది నాది అంటూ వార్నింగ్ ఇస్తూ టిన్ని డస్టబిన్లో పడేశాడు. ప్రణయ్ని అక్కడ నుండి లాక్కుని వచ్చాడు గిరి. ఫ్రెండ్స్ అందరూ ఒక టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు. ఇదంతా క్యాంటీన్లోకి ఎంటరైన అంజలి చూసింది. ప్రణయ్ని కూర్చోపెట్టి శాంతింపచేస్తున్నారు ఫ్రెండ్స్. అంజలి, గీత మేరి వచ్చి వాళ్లతో జాయిన్ అయ్యారు. అంత ఆవేశం దేనికిరా? కొద్దిగైతే వాడు ఊపిరి ఆడక చచ్చి ఉండేవాడు గిరి అన్నాడు. అవున్రా? ఆ దిలీప్ గాడు వెధవని తెలుసుగా. నువ్వు వేరేది తీసుకుని ఉండొచ్చుగా. ఖాదిర్ అన్నాడు. ఆ మాటకి పిడికిలి బిగించి టేబుల్ మీద బలంగా గుద్ది, అది నాది అని గట్టిగా కోపంగా అరిచాడు ప్రణయ్. ఆ అరుపుకి అందరూ ఉలిక్కిపడ్డారు. అంజలి కల్పించుకుని ఓకే కూల్, గొడవ అయిపోయిందిగా, నో రిలాక్స్. లెట్స్ చేంజ్ టాపిక్. ఐయామ్ అంజలి తెలుసుగా, ఇందాక క్లాస్లో పరిచయం చేసుకున్నాను. ఇప్పుడు నన్ను మీ బ్యాచ్లో జాయిన్ చేసుకుంటారా అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. వెల్కమ్. ఉదయం నిన్ను ఫ్రెషర్ అనుకున్నాము అన్నాడు గిరి. చిట్టి ఆనందంగా మా క్లాస్కి వచ్చినందుకు థాంక్స్ అన్నాడు. ఇట్స్ ఓకే బ్రదర్ అంది అంజలి. నో బ్రదర్. అప్పుడు మీ నాన్న ప్రిన్సిపల్ అని నువ్వు చెప్పితే భయపడి నిన్ను సిస్టర్ అని అన్నానుగాని, నో బ్రదర్, తూచ్ అన్నాడు కంగారుగా. తూచ్ అనడానికి ఇది తొక్కుడు బిళ్ళ ఆట అనుకున్నావురా? మాటంటే మాటే, దానికే ఫిక్స్ అయిపో. తమాషాగా అభినయిస్తూ డైలాగ్ చెప్పింది అంజలి. అందరూ నవ్వుకున్నారు, ఒక్క ప్రణయ్ తప్ప. అది గమనించింది అంజలి. అయితే నేను లైన్ వేసుకోవచ్చా? ఖాదిర్ అడిగాడు. లేదమ్మా, ఆ ఛాన్స్ లేదు. నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను చెప్పింది అంజలి. ఓకే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. హైదరాబాద్లో ఉంటాడా? గిరి అడిగాడు. లేదు. ఈ ఊర్లోనే, ఈ కాలేజీలోనే అంది అంజలి. ఈ కాలేజా? ఎవరు? చిట్టి ప్రశ్నించాడు. నా ఎదురుగా కూర్చున్నాడే. ప్రణయ్ అతడి వంక చూస్తూ చెప్పింది. అందరూ షాక్. అంజలి మాటకి ఆమె వైపు చూశాడు ప్రణయ్. ఇద్దరి చూపులు కలిశాయి. ఏంటి చూస్తున్నావు అన్నట్టుగా తమాషాగా కళ్ళెగరేసింది అంజలి. వెంటనే చూపు మరల్చుకున్నాడు ప్రణయ్. ఇప్పుడే కదా కలిసావు, అప్పుడే లవ్వా? కన్ఫ్యూజ్ అవుతూ అడిగాడు ఖాదిర్. లవ్ అట్ ఫస్ట్ సైట్ బే. అయినా నీకెందుకురా మా విషయం అని ఖాదిర్ని గదమాయించి తల తిప్పి కాంటీన్ కౌంటర్ వైపు చూసి ఈలవేసి క్యాంటీన్ కుర్రాడిని పిలిచింది. అంజలి మాటలకి ఇంకా షాక్ నుండి కోలుకోని చిట్టి ఆమె ఈలవేసి క్యాంటీన్ కుర్రాడిని పిలవడంతో మరింత ఆశ్చర్యపోయాడు. గిరి మాత్రం చిరునవ్వుతో అంజలి చేష్టలు గమనిస్తున్నాడు. క్యాంటీన్ కుర్రాడు వచ్చాడు. అందరికీ కోక్ తెమ్మని చెప్పింది.
నేను మీ బ్యాచ్లో జాయిన్ అయినందుకు ప్లస్ నా లవర్ని కులుసుకున్న సందర్భంగా చిన్న ట్రీట్ అంది. కోక్ వచ్చాక అందరూ టిన్ ఓపెన్ చేసి చీర్స్ చెప్పారు. ప్రణయ్ మాత్రం కోక్ని ముట్టుకోలేదు. అందరూ కోక్ సిప్ చేస్తుండగా నేను వెళుతున్నాను అంటూ లేచి బయటికి వెళ్ళాడు ప్రణయ్. రేయ్, ఎక్కడికి రా? గిరి అడుగుతున్నా జవాబివ్వలేదు ప్రణయ్. మిగతా ఫ్రెండ్స్ ఆగమని చెప్పినా ఆగలేదు. వాడంతే, లైట్ తీసుకో, వాడొక మూడీ ఫెలో. పైగా నీ లవ్ జోక్ వాడికి నచ్చి ఉండదు అంజలితో అన్నాడు గిరి. అవునన్నట్టు తలలు ఊపారు గీత, మేరీ. జోక్ ఏంటి? ఐ యామ్ సీరియస్ యార్. ఐ యామ్ డీప్లీ ఇన్ లవ్ విత్ హిమ్. ఆ విషయం నేను చూసుకుంటాని, ప్లీజ్ మీరు కానివ్వండి అని బ్యాచ్కి చెప్పి ప్రణయ్ వదిలేసిన కోక్ టిన్ అందుకుని వెనకే వెళ్ళింది అంజలి. ప్రణయ్ వదిలేసిన కోక్ టిన్ అందుకుని అతడి వెనకే వెళ్లిన అంజలి ఏం చేసింది అనేది పార్ట్ 4లో తెలుసుకోండి.